Right now, I am trying to sharing my screen. Satish, is it visible my screen? Yes, sir. It is visible. Thank you. Yesterday, we are discussing some concepts like కొన్ని టాపిక్స్ని మనం ఏం చేసేసామంటే ఎస్టర్డే సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది చేసాం. వాటిలో కొన్ని ఏంటి అంటే యూజింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ క్వైరింగ్. అంటే మనం ఒక క్వైరింగ్ ఎస్క్యూఎల్తో క్వైరింగ్ అనేది చేసేటప్పుడు ఆ క్వైరింగ్లో మనం ఏం చేస్తామంటే కామన్గా కొన్ని ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలా మనం యూజ్ చేసే వేరియస్ ఎక్స్ప్రెషన్స్ని గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. అవునా కాదా? ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఎస్క్యూఎల్లో కొన్ని ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే టుడే మన కాన్సెప్ట్ ఏంటంటే ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ని మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో క్వైరీ రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్స్ అనే వాటిని మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేస్తూ ఉంటాం. వాటిలో మనం ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, క్యాస్ట్ ఫంక్షన్ అని, ఇంకా బోల్డ్ రకాల ఫంక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. అలానే మరొక కాన్సెప్ట్ కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఏంటిది అంటే కేస్ క్లాజ్ అని ఎస్క్యూఎల్లో ఒక క్లాజ్ ఉంటుంది అనమాట. ఈ క్లాజ్ గురించి మనం తెలుసుకుందాం. ఈ క్లాజ్ని ఎలా అప్లై చేస్తామనే దాని గురించి కూడా ఈరోజు సెషన్లో మనం మ్యాక్సిమం కంప్లీట్ చేసేద్దాం. అలానే ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట. ఏంటిది అంటే సెట్ ఆపరేటర్స్ అంటారు. అంటే సెట్ ఆపరేటర్స్లో యూనియన్ అని, ఇంటర్సెక్ట్ అని, మైనస్ అని కొన్ని ఆపరేషన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ఆపరేషన్స్ని మనం ఎస్క్యూఎల్లో ఎలా పర్ఫామ్ చేస్తాం అనేది నేర్చుకోవడం అనేది ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్, నిన్న చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికన్నా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? No, sir. ఓకే, డన్. టుడే మీ అందరికీ కూడా నేను ఏం చేశానంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీస్ చేయడానికి మీ అందరికీ ఏం చేశానంటే ఒక కొన్ని 3 క్వశ్చన్స్ అనేవి షేర్ చేశాను అనమాట. వాటిలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? No. చెప్పాలి. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? యా, ఎస్టర్డే సెషన్ ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఓకే, డన్. అండ్ ఎవరన్నా ఈరోజు క్వైరీ పెట్టింది కనుక నాకు చెప్పగలిగితే సో తర్వాత చెప్తాను. ఎస్టర్డే మనం చెప్పుకున్న కాన్సెప్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఎస్టర్డే మన కాన్సెప్ట్ ఏంటిది అంటే మనం ఎస్క్యూఎల్లో కొన్ని కామన్గా కొన్ని కాన్సెప్ట్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మన లాస్ట్ సెషన్ మనం ఏం చెప్పుకున్నాం అనేది ఒక 5 minutes అంతా డిస్కస్ చేసుకుని తర్వాత రిమైనింగ్లోకి వెళ్దాం. ఎస్టర్డే మనం ఏం చెప్పుకున్నామంటే ఎస్క్యూఎల్లో మనం కామన్గా వాడే కొన్ని కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. వాటిలో ఒక కాన్సెప్ట్ ఏంటిది అంటే క్వైరింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎస్క్యూఎల్లో క్వైరింగ్ చేసేటప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉన్నాం. ఆ ఎక్స్ప్రెషన్స్ని ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. ఈ ఎక్స్ప్రెషన్స్ గురించి మనం క్వైరీ చేయాలి అంటే మనకి ఏం కావాలంటే డేటాబేస్ అనేది కావాలి కదా. ఆ డేటాబేస్ కోసం నేనేం చేశానంటే రియల్ టైం వరల్డ్లో అందరూ కూడా రియల్ టైం సినారియోస్కి దగ్గరగా ఉండడానికి కొంచెం ఈజీగా ఉంటుందని ఒక డేటాబేస్ని తయారు చేసుకున్నాను. ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఒక సినారియో ఏంటంటే మనందరం కూడా ఏం చేస్తున్నాము, ఐఎండిబి అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఐఎండిబి అనేసి అంటే ఏదైనా సరే వరల్డ్లో ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయిందనుకో ఆ మూవీలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఆ మూవీ బడ్జెట్ ఎంత, ఆ మూవీ ఏ జానరు, ఆ మూవీలో ఏ రోల్స్ చేశారు ఎవరెవరు, అలానే ఆ మూవీ ఎలా ఉందో డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలనుకో మనందరం కూడా ఏం చేస్తారంటే వరల్డ్ వైడ్గా ఫేమస్ కదా ఐఎండిబి అంటారు కదా. ఐఎండిబి అంటే ఏంది? ఇంటర్నెట్ మూవీ, డి అంటే డేటా, బి అంటే బేస్. అంటే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అని మీ అందరికీ తెలుసు కదా. అంటే ఇలాంటి ఐఎండిబిని యూజ్ చేసేసి ఏం చేస్తాం మనం బోల్డ్ అంత సినిమాల గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకుంటాం కదా. ఈ ఐఎండిబి ఎలా అయితే వెబ్సైట్ ఉంటుందో దానికి సిమిలర్గా ఉండేటట్టు నేను ఏం చేశానంటే ఒక స్కీమాని అరేంజ్ చేశాను. అది ఏంటిదంటే మూవీ అని ఒక నేమ్తో నేనేం చేశానంటే ఒక వెబ్సైట్ అనేది తీసుకున్నాను. ఆ వెబ్సైట్లో మూవీ అనే
మన డేటాబేస్లో ఏం చేశానంటే ఐఎండిబికి సిమిలర్గా ఉండడానికి నేను ఏం చేశానంటే మూవీ అనే నేమ్తో ఏం చేశానంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. దాంట్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి అంటే ఐడి అని, నేమ్ అని, జానర్ అని, బడ్జెట్ అని, కలెక్షన్ సిఆర్ అని, రేటింగ్ అని, రిలీజ్ డేట్ అని కొన్ని ఏం చేస్తానంటే ఇలాంటి కాలమ్స్ నేమ్స్ ఏం చేస్తానంటే మన దగ్గర ఉన్న తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా బోల్డ్ మూవీస్ ఉన్నాయి కదా, అలాంటి మూవీస్ అన్నిటిని కూడా ఏం చేశానంటే వాటన్నిటిని కూడా కొన్ని మూవీస్ని కలిపేసుకొని నేనేం చేశానంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అలానే ఇప్పుడు చెప్పే కామన్ కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇంకొక డేటాబేస్ కూడా 2 క్రియేట్ చేసుకున్నాను. ఏంటిదంటే కాస్ట్ అనే ఒక నేమ్తో, యాక్టర్ అనే ఒక నేమ్తో ఏం చేశానంటే మరొక 2 డేటాబేస్లో నేను ఏం చేశానంటే మరొక 2 టేబుల్స్ని కూడా క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? ఓకే. ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఎస్టర్డే సెషన్లో ఎస్క్యూఎల్తో క్వైరింగ్ చేయడం. అంటే ఎస్క్యూఎల్తో మనం క్వైరింగ్ ఎందుకు చేస్తాం ఎస్క్యూఎల్తో? ఏదైనా ఒక బ్రౌజర్ని ఏం చేశాడు, ఒక యూజర్ కనుక క్లిక్ చేశాడంటే ఆ బ్రౌజర్ నుండి మనకి ఏమొస్తుందంటే ఒక రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఆ రిక్వెస్ట్ని ఏం చేస్తుందంటే సర్వర్ రీచ్ అవ్వగానే ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన డేటా, యూజర్కి ఏదైతే కావాలో ఆ డేటా మొత్తాన్ని తెచ్చుకోవడానికి ఏం చేస్తుందంటే సర్వరు కొన్ని ఎస్క్యూఎల్ క్వైరీస్ చేసేసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి పంపుతుంది. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని కూడా డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసుకునేసి సర్వర్కి పంపిస్తుంది. అలా చేయడానికి ఏం చేస్తామంటే మనము క్వైరింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఈ క్వైరింగ్ చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాం. వాటిలో మనం ఏం చెప్పుకున్నామంటే ఒక క్వైరీ చేసేటప్పుడు మనం బోల్డ్ అన్ని ఆపరేటర్స్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. అలానే ఆ క్వైరింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని అగ్రిగేషన్స్ అనేవి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. అవి ఎలా అప్లై చేస్తాం ఏందనేది కూడా నేర్చుకున్నాం. అలానే ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఒక క్వైరీ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ క్వైరీలో కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని కూడా ఏం చేస్తామంటే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి కామన్గా వాడే కొన్ని ఎక్స్ప్రెషన్స్ గురించి నేర్చుకుందాం అనుకున్నాం. వాటిల్లో ఒకటి ఏంటంటే ఒక క్వైరీ ఏంటంటే నా దగ్గర మూవీ అనే ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో ఏమున్నాయంటే బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి అనమాట. ఆ మూవీస్లో ఏ మూవీ యొక్క ప్రాఫిట్ అయితే 500 కానీ 500 కంటే ఎక్కువ ప్రాఫిట్ వసూలు చేసినాయో ఆ మూవీస్ లిస్ట్ అంతా కూడా నేనేం చేద్దామంటే చూద్దాం అనుకున్నాను. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాము, ఎలా చేస్తామనే దాని గురించి ఎస్టర్డే సెషన్లో మనం నేర్చుకున్నాం. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఒక రియల్ టైం సినారియో ఆధారంగా చేద్దాం. దానికోసం నేను ఏం చేశానంటే ఒక యూజ్ కేస్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను అంటే మన దగ్గర డేటాబేస్లో బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి. వాటిల్లో ఏ మూవీ అయితే 500 crores ప్రాఫిట్ని తీసుకొచ్చిందో వాటన్నిటి గురించి నేనేం చేద్దామంటే నా టేబుల్లో నుండి చెక్ చేద్దాం అనుకున్నాను. ఆ మూవీస్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. అలా కలెక్ట్ చేసుకోవాలంటే మనం జనరల్గా అయితే క్వైరీ ఎలా రాస్తాము అనేది చూద్దాం. క్వైరీ ఎలా రాస్తామంటే మన దగ్గర ఉన్న టేబుల్లో ఏమేమి ఉన్నాయి, బడ్జెట్, కలెక్షన్ ఉంది. అంటే మన దగ్గర ఉన్న అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే మన దగ్గర ప్రాఫిట్ అనే కాలం ఉందా లేదా అనేది చూసాను. ప్రాఫిట్ అనే కాలం ఉంటే మనం డైరెక్ట్గా క్వైరీ రాయడం అనేది మనకు తెలుసు అనమాట. కానీ ఇక్కడ నాకేముందంటే క్వైరీ రాయడానికి ప్రాఫిట్ అనే కాలం లేదు. ఎప్పుడైతే మన దగ్గర మనం చెక్ చేయాలనుకున్నప్పుడు ఆ కాలం అయితే లేదో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ క్వైరీ రాయడానికి మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేసేసి క్వైరీ అనేది రాస్తామన్నమాట. ఓకేనా? అలా క్వైరీ రావాలి అంటే ఏంటి, నా దగ్గర ఉన్న ఇక్కడ 2 కాలమ్స్, ఏ 2 కాలమ్స్ అయినా సరే ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో కనుక తీసుకొచ్చు అనుకో అప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. అంటే మల్టిపుల్ కాలమ్స్ని మనం కంబైన్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన ఆన్సర్ని తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్స్ అనే ఒక టెక్నిక్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ప్రాఫిట్ అంటే లాభమేనా? లాభం ఎలా చేస్తాము, మనం ఒక సినిమాకి కలెక్ట్ అయిన డబ్బుల్లో నుండి మనం పెట్టిన డబ్బులు కనుక తీసేసామనుకో అప్పుడు వచ్చేదంతా కూడా ప్రాఫిటేనా? అంటే ప్రాఫిట్ అంటే ఎలా అనుకోవచ్చు, ప్రాఫిట్ ఈక్వల్ టు కలెక్షన్ మైనస్ బడ్జెట్ ఇన్ సిఆర్ అని పెట్టారనుకో అప్పుడు అదంతా కూడా ప్రాఫిటేనా? ఆ ప్రాఫిట్ అనేది లేదు కాబట్టి కలెక్షన్ ఇన్ సిఆర్ మైనస్ బడ్జెట్ ఇన్ సిఆర్ అనే ఆ టర్మ్ మొత్తాన్ని ఏమనుకోవచ్చు అంటే ఒక ఎక్స్ప్రెషన్గా యూజ్ చేయొచ్చు అనమాట.
అది ఎలా యూజ్ చేస్తామనేది దాని యొక్క సింటాక్స్ అనేది చూద్దాం. ఎలా చేసామంటే మనం ఏం చేసామంటే ఇప్పుడు మనం ఏం చేసాము, మన మూవీలో ఏం చేసాము, 500 crores కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్న మూవీస్ లిస్ట్ అంతా కూడా చూడాలనుకున్నాం. అలా చూడాలి అనుకున్నప్పుడు మనం ఏం చేసామంటే సెలెక్ట్ స్టార్ అని పెట్టేసి, ఫ్రమ్ అని పెట్టి, మూవీ అని పెట్టేసి, వేర్ కలెక్షన్ ఇన్ అంటే ప్రాఫిట్ని ఎలా రాసుకోవచ్చు, కలెక్షన్ ఇన్ సిఆర్ మైనస్ బడ్జెట్ ఇన్ సిఆర్ అని రాసుకోవచ్చా. అలా రాసుకుంటే ఏమైందంటే గ్రేటర్ దాన్ 500 అని పెట్టానుకో, అప్పుడు ఏమైందంటే మన దగ్గర వచ్చిన బడ్జెట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే 500 crores కంటే ఎక్కువ లాభం ఉన్నాయన్నీ కూడా మనం తెచ్చేసుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇలా వేరనే క్లాజ్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలా చేయడానికి మనం ఎక్స్ప్రెషన్ వాడాం. అదంతా కూడా ఎలా చేసామనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏముంది, ఒక మూవీ అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నేనేం చేద్దాం అనుకున్నాను, నా క్వైరీ ఏంది చెప్పాలి. మన క్వైరీ ఏంటిది, మన క్వైరీ ఏంటిది, మన క్వశ్చన్ ఏంది, మన దగ్గర మూవీ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏమున్నాయి అంటే బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి. వాటిలో 500 కంటే ఎక్కువ crores, 500 కానీ 500 crores కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసిన వాటి గురించి చెప్పండి అన్నాడు. అది నాకు కావాల్సింది. అలా రాయాలి అంటే మనకు తెలియదు. అంటే నా డేటాబేస్లో 500 crores లాభం వచ్చిన మూవీస్ యొక్క బడ్జెట్లు అన్నీ చూద్దాం అనుకున్నా. అలా చూడాలి అంటే మనం ఏం చేస్తాం, తెచ్చుకుందాం అనుకుంటున్నాం కదా, సెలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే సెలెక్ట్ అని పెట్టాను. అంటే ఏం చేస్తున్నాను, 500 crores కంటే ఎక్కువ లాభం ఉన్న అన్నిటిని కూడా తెచ్చుకుందాం అనుకున్నాం. తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న టేబుల్లో అటన్నిటిని సెలెక్ట్ చేసుకొని రిట్రీవ్ చేసుకోవాలనుకోని సెలెక్ట్ అని చెప్పాను. తర్వాత మనం ఏం చేస్తాం తర్వాత నాకు క్వైరీ రాయడం రాదు. అందుకోసం నేను ఏం చేస్తాను అంటే సెలెక్ట్ అని పెట్టేసేసి దాని తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు కాబట్టి ఎక్కడి నుండి సెలెక్ట్ చేసుకోవాలంటే ఫ్రమ్ అని పెట్టేసి అక్కడ ఏ టేబుల్ నుండి సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ టేబుల్ యొక్క నేమ్ ఇచ్చేసాను. ఓకే, ఇచ్చేసాను. ఇక్కడ దాకా నాకు ఎలాంటి డౌట్ లేదు. సెలెక్ట్ అంటే మూవీ అనే ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ నుండి కొన్ని డేటాస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే అని పెట్టేశాను. తర్వాత నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశాను అంటే నాకు కావాల్సింది ఏందో, నాకు నా మూవీ అనే టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ కూడా నాకు కనపడాలి అనుకున్నాను. అది పెట్టేసేసి నేను ఏం చేశాను అంటే నాకు ఒక కండిషన్ ఉంది. ఏముంది అంటే కండిషను వేర్ ఏమని ఉందంటే ప్రాఫిట్ అనేది, ఇక్కడ మూవీస్లో బోల్డ్ అన్ని మూవీస్ ఉన్నాయి కదా, ఆ మూవీస్లో ఏ మూవీ యొక్క ప్రాఫిట్ అయితే ఎంత ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 అని ఉన్నాయో అవన్నీ కావాలి అని చెప్పాను. అందుకని నేను ఏం చేశాను అంటే ప్రాఫిట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమని వచ్చిందంటే నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చిందంటే నో సచ్ కాలం, అంటే మనం తీసుకున్న టేబుల్ లోపల ప్రాఫిట్ అనే కాలం లేదు, అందుకని దాన్ని కరెక్షన్ చేసుకోండి అని వచ్చింది. అంతేనా. అప్పుడు మూవీస్ అనే టేబుల్ చూశాను, అరే ప్రాఫిట్ ఉందా, లేదే, లేదు కదా. ఇప్పుడు ప్రాఫిట్ అనేది డైరెక్ట్గా వెతికితే నాకు లేదు. అలా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఒక టేబుల్లో ఏదైనా ఒకటి చెక్ చేద్దాం అనుకున్నప్పుడు, సెలెక్ట్ చేసి తెచ్చుకుందాం అనుకున్నప్పుడు మనందరికీ కూడా క్వైరీ రాయడం సింటాక్స్ తెలుసు. అలా రాసేటప్పుడు మన దగ్గర కాలం కనుక లేనప్పుడు మనకు కావాల్సిన ప్రాఫిట్ అనేది తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ప్రాఫిట్ అనే కాలం లేదు. అలా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న కాలమ్స్తో అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి చేయడం ద్వారా మనకు కావాల్సిన క్వైరీని రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. అలా చేయడానికి మనం కామన్గా ఏం చేస్తామంటే అందరూ కూడా కామన్గా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్లో ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. ఇప్పుడు ప్రాఫిట్ అనే కాలం లేదు కదా, ఆ కాలాన్ని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేస్తాం. అందుకోసం ఈ ప్రాఫిట్ అనేది తీసేసి ప్రాఫిట్ బదులు నేను ప్రాఫిట్ అంటే ఏం చెప్తాము, ప్రాఫిట్ అంటే చిన్నప్పుడు మనకు మాస్టర్లు చెప్పారు కదా, ఏం చేశారు, కలెక్షన్ అండర్ స్కోర్ ఇన్ అండర్ స్కోర్ సిఆర్, అంటే ఇక్కడ ఉన్న ఈ కాలము మైనస్ ఇంకో కాలం మనం పెట్టిన డబ్బు ఏదైతే ఉందో బడ్జెట్ ఇన్ అండర్ స్కోర్ సిఆర్ అని పెట్టేసి అనుకో, దీని మీనింగ్ మొత్తం కలిపి ఏమైందో చూడు, మనం
మనకు వచ్చిన డబ్బుల్లోని మనం ఖర్చు పెట్టిన వాటిని తీసేస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటారు? ప్రాఫిట్ అని అనుకోవచ్చు కదా. అంటే ప్రాఫిట్ని రీప్లేస్మెంట్గా ఏం చేశానంటే ఇలా ఒక వాల్యూ అనేది ఇచ్చాను. దీనిని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. మర్చిపోయి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైనాయి అంటే మనకి అక్కడ ఏ మూవీస్ అయితే 500 కంటే ఎక్కువ లాభం వచ్చినాయో ఆ మూవీస్ అన్నీ కూడా ఏమైనాయి అంటే మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. మీరు కనుక స్క్రీన్ మీద చూసారనుకో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఐరన్ మ్యాన్ అని ఒకటి ఉంది చూడండి. ఐరన్ మ్యాన్, షట్లర్ ఐస్లాండ్ అని, డెడ్ పూల్ అని, ఇలా బోల్డ్ అనే మూవీస్ ఉన్నాయి కదా. ఐరన్ మ్యాన్ 2 అనేసి ఈ మూవీస్ అన్నిటికి కూడా ఏమైనాయి అంటే 500 అంతకంటే ఎక్కువ ప్రాఫిట్ని ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే గెయిన్ చేయడం అనేది చేసినాయి అనమాట. ఇలా చేయడానికి మనం ఏం చేస్తామంటే కామన్గా ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తామంటే ఇలా కామన్గా ఏం చేస్తామంటే క్వైరీ రాసేటప్పుడు ఇలా ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేసి క్వైరీ రాస్తూ ఉంటాం అనమాట. అనే దాని గురించి ఎస్టర్డే సెషన్లో చెప్పాను. ఓకేనా? ఓకే దా. అలానే మరొక కాన్సెప్ట్ కూడా చెప్పాను. మరొక కాన్సెప్ట్ ఏం చెప్పానంటే అనదర్ ఎక్స్ప్రెషన్ అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు దాకా మనం ఏం చేసాము? సెలెక్ట్ అనే ఆపరేషన్తో మనం ఏం చేసామంటే సెలెక్ట్ అనే క్లాజ్ని యూజ్ చేసేసి మనం చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక క్లాజ్ వాడదాం. అప్డేట్ అనే ఒక క్లాస్తో ఒక ఎగ్జాంపుల్ కామన్ ఎక్స్ప్రెషన్స్ ఎలా వాడతామని చూద్దాం. దానికోసం నాకు ఒక క్వైరీ ఉందన్నమాట. ఏమనిందంటే స్కేల్ డౌన్ ద రేటింగ్స్ టు 5 ఇన్స్టెడ్ ఆఫ్ 10. అంటే నాకు ఇక్కడ మూవీ అనే ఒక టేబుల్ ఉంది. ఇదంతా తీసేస్తున్నాను. అర్థమైనట్లయినా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీబడీకి? అర్థమైనట్లేనా? ఓకేనా? ఈరోజు సెషన్ అనేది ఒక 10 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను. ఓకే. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏముందంటే మూవీ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏమున్నాయంటే బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్లో కనుక మీరు చూసారనుకో రేటింగ్ అనే ఒక కాలం కనపడుతుందా? అంటే బోల్డ్ అనే మూవీస్ ఉన్నాయి కదా. ఆ మూవీస్ అన్నిటికి కూడా ఏముంది? రేటింగ్స్ అని ఇచ్చారు కదా. బోల్డ్ అండ్ రేటింగ్స్ ఇచ్చారు. అవన్నీ ఎన్ని పాయింట్స్కి ఇచ్చారంటే ఆల్మోస్ట్ అవన్నీ కూడా ఎందుకు ఇచ్చారంటే 10 points ఇచ్చారనమాట. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే అదే ఫారెన్ వాళ్ళు, ఇంగ్లీష్ మూవీస్ వాళ్ళు, క్రిటిక్స్ అందరూ ఏం చేస్తారంటే 10 points వాళ్ళు రేటింగ్ అనేది ఇస్తూ ఉంటారు. అలానే మన టాలీవుడ్ వాళ్ళు అయితే ఏం చేస్తారు? 5 star రేటింగ్ అంటారు అనమాట. అంటే 5 star రేటింగ్ అనేది ఇస్తూ ఉంటారు. 5 points రేటింగ్ ఇస్తారు అనుకున్నాం. అంటే ఇదే రేటింగ్ అనే కాలంని రేటింగ్ అనే ఈ కాలం ఉంది కదా, ఈ కాలంలో ఉన్న అన్ని వాల్యూస్ని కూడా మనం ఏం చేస్తామంటే 5 star రేటింగ్ లోపలికి మార్చాలి అనుకున్నాం. అలా స్కేల్ డౌన్ అనేది చేయాలి అనుకో 10 point రేటింగ్ నుండి 5 points రేటింగ్కి మార్చాలి అంటే మనం ఎలా మారుస్తామనేది చూద్దాం. అంటే ఇప్పుడు నాకేమైంది? రేటింగ్ అనే ఒక కాలం ఉంది. ఆ కాలంలో నేను మొదటి ద మ్యాట్రిక్స్ అనే కాలం యొక్క వాల్యూ 4 అని చేద్దాం అనుకున్నాం. 4 అనేది చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాము? అక్కడ ఉన్న వాల్యూని కనుక మనం మార్చాలి అనుకో 8.7 నుండి 4.2లోకి మార్చుదాం అనుకున్నాం సపోజ్. అలా మార్చాలి అంటే మనం ఏం చేస్తాము? నాకు నిన్న కూడా చెప్పారు రోహిత్ శర్మ స్కోరు ఏం చేశాను? ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. నేమ్ ఏ స్కోర్ అని. రోహిత్ శర్మ స్కోర్ 72 ఉంది. దాన్ని 99 చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాం మనము? అప్డేట్ అనే క్లాస్ వాడతాం కదా. ఈ రేటింగ్ అనే ఏదైనా మన దగ్గర ఉన్న టేబుల్లో ఒక కాలంలో ఉన్న వాల్యూస్ని స్కేల్ డౌన్ చేయడం కానీ స్కేల్ అప్ అనేది చేయాలి అనుకున్నప్పుడు జనరల్గా మనందరం కూడా ఏం చేస్తామంటే అప్డేట్ అనే క్లాజ్ని యూజ్ చేస్తాం అనమాట. అందుకని నేను ఏం చేశానంటే అప్డేట్ అనే క్లాజ్ వాడతాం కాబట్టి అప్డేట్ యొక్క సింటాక్స్ ఏంటి? అప్డేట్ అని రాసేసేసి దాని పక్కన ఏం చేయాలి? టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఏంటిది? మూవీ కాబట్టి మూవీ అని ఇచ్చాను. ఆ తర్వాత ఏం చేశానంటే కిందకు వచ్చి సింటాక్స్ మీ అందరికి తెలుసు కదా, సెట్ అని పెట్టేసేసి తర్వాత కాలం నేమ్ అనేది ఇవ్వాలి. ఏ కాలంలో మనం మారుద్దాం అనుకుంటుంది? రేటింగ్ అనే కాలంలో మారుద్దాం అనుకుంటున్నాం. రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పాను. ఎంతకు మారుద్దాం అనుకున్నాను? 4కి మారుద్దాం అనుకున్నానా? 4 అని పెట్టి అనుకో అప్పుడు ఏమైద్ది? ఇది కనుక ప్లే అరౌండ్ చేసి చూసానుకో ఏమైద్ది? రేటింగ్ అనే కాలంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రో కూడా ఏమైంది? 4 అయిపోయింది. కానీ నా క్వైరీ ఏంటిది? మీ అందరికీ తెలుసు కదా. నా క్వైరీ ఏంటిది? స్కేలింగ్ అనేది మన దగ్గర ఉన్న రేటింగ్ అనే కాలంలో 10 points అనేది రేటింగ్ ఉంది. దాన్ని నేనేం చేద్దాం అంటే 5 pointsకి తీసుకురావాలి. 10ని 5 pointsకి తీసుకురావాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 2 అనేది చేస్తే వచ్చేస్తుందా?
అలా చెయ్యాలి అంటే నేను ఇలా చేయాలి అంటే నార్మల్గా అయితే చేయలేను. అంటే ఒక కాలంలో ఉన్న వాల్యూస్ని మనం స్కేల్ డౌన్ చేయాలి అంటే నార్మల్గా అయితే చేయలేము. అలా చేయలేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేసేసి ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక కాలంలో ఉన్న డేటాని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అప్డేట్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే నేనేం చేస్తానంటే టోటల్ కాలం రేటింగ్ ఫార్వర్డ్ స్లాష్ అంటే డివైడెడ్ బై 2 అని ఇచ్చాను. అంటే అప్పుడు ఏమైంది మీ అందరికీ కూడా తెలుసు కదా, రేటింగ్ డివైడెడ్ బై 2 అంటే ఏంది, రేటింగ్ అనే కాలంలో ఉన్న ఈచ్ రోని ఏం చేస్తుందంటే 2తో డివైడ్ చేస్తున్నాను దాని మీనింగ్ అనమాట. అప్పుడు ఏమైంది అనేది ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్న వాల్యూ క్వైరీ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఒకసారి మూవీలోకి వెళ్ళి చూద్దాం. అప్పుడు వెళ్ళి చూస్తే ఏమైంది, ఇక్కడ మూవీ అనే కాలంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ యొక్క రేటింగ్ ఎంతకు వచ్చేసింది 5 స్టార్ రేటింగ్ లోపలికి వచ్చేసిందా లేదా? ఇలా మనం ఏం చేయొచ్చు అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది ఎక్స్ప్రెషన్లో యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మన వాల్యూస్ని మొత్తాన్ని కూడా స్కేల్ అప్ స్కేల్ డౌన్ ఇలా చేయడం కూడా చేసుకోవచ్చు. సపోజ్ దట్ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఆ రేటింగ్స్ మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఆ మొత్తాన్ని కూడా 10కి చేద్దాం అనుకున్నాను. 10కి చేద్దామంటే ఏం చేయొచ్చు, మనము స్టార్ అని పెట్టేసి అనుకో రేటింగ్ ఇంటూ స్టార్ అంటే ఇంటూ అంటారు, రేటింగ్ ఇంటూ 2 అని పెట్టాను. అంటే ఇక్కడ ఎంత ఉంది 5 స్టార్కి ఉంది, 5 ఇంటూ 10 అంటే ఇంటూ 2 చేసాను. అప్పుడు ఏమైందో చూడు, ఆ రేటింగ్స్ అన్ని కూడా 10కి వచ్చేసినాయా? అవునా కదా, 10కి వచ్చేసినాయా లేవా? ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక కాలంలో ఉన్న ఎంటైర్ ద వాల్యూస్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే అప్డేట్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయడం కూడా ఏం చేస్తామంటే కామన్గా మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కామన్గా మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఇలా కామన్గా మనం చేయడం అనేది చేస్తామన్నమాట. అవునా కాదా? మీ అందరికి ఇంకేమన్నా డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? అలా మనం ఏం చేస్తామంటే అలా బోల్డ్ అండ్ కండిషన్స్ గురించి ఎస్టర్డే సెషన్లో నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేయొచ్చు అంటే మరొక టెక్నిక్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మనం ప్రాఫిట్ అంటే ఇక్కడ నాకేముందంటే ఒక క్వైరీ ఉందన్నమాట. ఏమైనా ఉందంటే మన దగ్గర బోల్డ్ అండ్ మూవీస్ ఉన్నాయి కదా, ఆ మూవీస్లో ఏ మూవీస్ అయితే బాగా లాభాన్ని తీసుకొచ్చినాయి చెప్పమన్నాడు. అంటే నేను ఇందాక ఏంటంటే 500 crores కంటే ఎక్కువ లాభం వచ్చినాయి కనుక్కోవాలనుకున్నాను. అప్పుడు నేను ఒక కాలం తీసుకున్నాను. అలా కాకుండా ఈచ్ మూవీ ఏ మూవీ అయితే మన దగ్గర ఉన్న వాటిలో లాభం వచ్చినాయో అలాంటి వాటిని కనుక మనం తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఒక క్వైరీ కామన్గా తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే ఒక సింటాక్స్ వాడతాం. ఏమని వాడతామంటే సెలెక్ట్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే కొన్ని ఐడీస్ ఇచ్చేద్దాం. ఏమని ఇద్దాము, ఐడి అనే ఒక కాలం తీసుకుందాము, తర్వాత ఏం చేద్దామంటే నేమ్ అనే మరొక కాలం తీసుకుందాము, తర్వాత మరొక కాలం తీసుకుందాం, జానర్ అని తీసుకుందాం. జానర్ అనే ఒక కాలం తీసుకుందాం. తర్వాత ఏం చేసిందంటే నేను ఇంకేం కాలమ్స్ వద్దు, ప్రాఫిట్ అనే కాలం తీసుకుందాం. ప్రాఫిట్ అనే కాలం రావాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము కలెక్షన్ ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు అని చెప్పాను కదా. కలెక్షన్ _in_cr మైనస్ బడ్జెట్ _in_cr అనే దాంతో మనం ఏం చేయొచ్చు, ఈ మొత్తాన్ని కూడా ఏమనుకోవచ్చు, ప్రాఫిట్ అనుకోవచ్చా. ఈ మొత్తాన్ని కూడా ప్రాఫిట్ అని చెప్పేసి నేను తర్వాత ఏం చేశానంటే ఫ్రమ్ అని పెట్టేసేసి ఏం చేశానంటే మూవీ అని చేశాను. అంటే ఏమైందో ఒకసారి చూసేసి తర్వాత ఐడెంటిఫై చేద్దాం అని చెప్పేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అని ఇచ్చేసి నేను ప్లే అరౌండ్ చేశాను. సారీ ఫర్ దట్, మిస్టేక్ చేశాను. ఐడి ఇవ్వలేదా? నేను కామా పెట్టబోయి సెమీ కాలన్ పెట్టాను అక్కడ. అప్పుడు ఏమైందో చూడు, ఏమైంది అక్కడ ఐడి అనే ఒక కాలం వచ్చింది, అలానే మనకి ఏమొచ్చేసింది నేమ్ అనే మరొక కాలం వచ్చింది,
జానర్ అనే మరొక కాలం వచ్చింది. తర్వాత ఏమొచ్చిందో చూడు, ప్రాఫిట్ అనే కాలం వచ్చింది కదా. ప్రాఫిట్ అనే కాలం ఏంది, ఇక్కడ మనం ఏం రాసాం, ఒక ఎక్స్ప్రెషన్ రాసాం. ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని కూడా ఏమనుకున్నాం, ప్రాఫిట్ అని అనుకున్నాం కదా. అందుకని ఏమైందంటే ఇదంతా కూడా ప్రాఫిట్ అయిపోయింది అనమాట. ఓకేనా. అప్పుడు ఏమొచ్చిందంటే మన టేబుల్లో ఏ మూవీస్ అయితే లాభాన్ని తీసుకొచ్చినాయో అలా లాభం వచ్చిన ప్రతి మూవీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ప్లే అరౌండ్ చేసేసి వచ్చేసినాయి అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా బోలెడు రకాల వేరియేషన్స్లో మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్స్ని యూజ్ చేసేసి ఎస్క్యూఎల్లో ఇలా క్వైరీస్ అనేది రాస్తూ ఉంటాం అనమాట. ఇదంతా కూడా నిన్న కూడా చెప్పాను కాబట్టి డైరెక్ట్గా రాస్తాను అనమాట. ఓకేనా. ఓకే. ఇప్పుడు దాకా చెప్పిన వాటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎనీబడి? ఓకేనా. ఓకే. ఇప్పుడు మరొక కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు సెషన్లో ఫస్ట్ టాపిక్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏంటిది అంటే ఫస్ట్ టాపిక్ ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అంటారు. ఎస్క్యూఎల్లో మన కాన్సెప్ట్ ఉంది. ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తామంటే కొన్ని ఫంక్షన్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి కొన్ని వెరైటీ ఆఫ్ క్వైరీస్ అనేవి చేస్తూ ఉంటాం అనమాట. అలా డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ ఫంక్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఏంటిది అంటే ఇదంతా మనకు తెలుసుకోవాలి అంటే మనకి ఏం కావాలంటే ఒక చిన్న యూస్ కేస్ తీసుకొని ఆ యూస్ కేస్ ద్వారా మనం ఏం చేద్దామంటే మన కాన్సెప్ట్ని ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రతి ఒక్కళ్ళు చేసేటప్పుడు ఏమవుతారంటే తిక్కమక్క పడతా ఉంటారనమాట. అంటే ఈ యూస్ కేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంతలా అంటే ప్రతి ఇంటర్వ్యూలో మ్యాక్సిమం పర్సన్స్ అందరినీ కూడా అడిగే ఒకే ఒక్క క్వశ్చన్ అనమాట ఇది. అంటే మనం ఏం చేస్తాము అనే ఈ ఫంక్షన్స్ గురించి ఒకే ఒక్క కాన్సెప్ట్ అనమాట. ఈ ఒక్క కాన్సెప్ట్ కనుక మనకు బాగా అర్థమైంది అంటే ఈ రోజు సెషన్ని ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేసుకున్నట్లే అనమాట. అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఎస్క్యూఎల్లో ఫంక్షన్స్ అనేది బాగా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కనుక మనకు బాగా అర్థమైతే పైథాన్లో ఉన్న ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అందుకోసం అనేది ఈ కాన్సెప్ట్ మీద మనం ఏం చేద్దాం అంటే బాగా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. దెన్ ఈ ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అనేది తెలుసుకోవడానికి నేను ఏం చేద్దామంటే ఒక చిన్న యూస్ కేస్ తీసుకొని ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఈజీగా అర్థం చేసుకున్నాం. అందుకోసం నేను ఏం చేశాను అంటే నా దగ్గర ఉన్న ఒక యూస్ కేస్ వాడేస్తాను. ఏంటిది అంటే ఇక్కడ ఒక క్వైరీ ఉంది చూడు, గెట్ నంబర్ ఆఫ్ మూవీస్ రిలీజ్డ్ ఇన్ ఈచ్ మంత్ ఆఫ్ ఇయర్ 2010. అంటే దాని మీనింగ్ ఏంటిది, 2010 అనే ఒక సంవత్సరంలో ఉంది కదా, ఆ సంవత్సరంలో ఏ మంత్స్లో ఎన్నెన్ని మూవీస్ రిలీజ్ అయినాయి అనేది తెలుసుకోవాలనుకున్నా. ఈచ్ మంత్ గెట్ నంబర్ ఆఫ్ మూవీస్ రిలీజ్డ్ ఇన్ ఈచ్ మంత్ అంటే ఆఫ్ ఇయర్ 2010. అంటే 2010 అనే ఒక సంవత్సరం ఉందన్నమాట. ఆ సంవత్సరంలో బోలెడు నెలలు ఉంటాయి కదా, ఆ నెలల్లో ఏ నెలలో ఏమేమి మూవీస్ రిలీజ్ అయినాయి, ఒక్కొక్క నెలలో ఎన్నెన్ని మూవీస్ రిలీజ్ అయినాయి అనే డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలి. ఇది నా యొక్క యూజ్ కేస్. ఈ యూజ్ కేస్ని యూజ్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అది ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. మామూలుగా అయితే ఇలా చేయాలి అంటే ఏం చేయాలి అంటే దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి అనమాట. 2 టెక్నిక్స్ అనే వాటిని ఫాలో అవుతాం. అగైన్ మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు చెప్పే మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అనే దాన్ని తెలుసుకుంటున్నాం. ఈ ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్గా మనం ఎస్క్యూఎల్లో ఎప్పుడు కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అలా యూజ్ చేసేది ఎందుకు యూజ్ చేస్తాం ఏంది అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక యూజ్ కేస్ తీసుకుంటున్నాను. ఒక 2010 అని ఒక అకాడమిక్ ఇయర్ ఉంది. ఆ అకాడమిక్ ఇయర్లో మనకి ఏమైందంటే బోల్డ్ అన్ని మూవీస్ రిలీజ్ అయినాయి. ఈచ్ మంత్లో ఎన్నెన్ని మూవీస్ రిలీజ్ అయినాయి అనేది తెలుసుకోవాలి అనుకున్నాం. అలా తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకుంటాము, ఎలా ఒక ఎస్క్యూఎల్ క్వైరీ రాస్తాము అనే దాని గురించి చూద్దాం. ఇలా మనం ఎస్క్యూఎల్ క్వైరీ కనుక రాయాలి అంటే ఈ కండిషన్ మీద మనం ఏం చేస్తామంటే ఆ కండిషన్ మీద మనం రాయాలి అంటే మనం 2 థింగ్స్ అనేది చేయాలన్నమాట. అంటే ఈ కాన్సెప్ట్ని మనం ఎనలైజ్ చేసుకోవడానికి మనకి ఏం కావాలంటే మూవీ అనే టేబుల్ని తీసేసుకొని ఆ టేబుల్ ఆధారంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే 2 కాన్సెప్ట్స్ అనేవి మనం కంపల్సరీ మనం యూజ్ చేయాలన్నమాట. ఆ కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకుందాం. ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫిల్టర్ చేయాలి. ఏంటిది, మన దగ్గర మూవీ అనే ఒక టేబుల్ ఉంది కదా, ఒకసారి చూద్దాం. ఓకే, ఈ మూవీ అనే టేబుల్లో మన క్వశ్చన్ ఏంటిది, 2010 అనే ఇయర్లో
2010 అనే ఇయర్లో రిలీజ్ అయిన 2010లో ఈచ్ మంత్లో రిలీజ్ అయిన మూవీస్ అన్నీ నాకు కావాలనుకున్నా. అలా కావాలంటే మనం జనరల్గా ఏం చేస్తాము, సెలెక్ట్ ఏం చేస్తాం మనందరం కూడా, సెలెక్ట్ స్టార్ అని రాసేసేసి ఫ్రమ్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తాము, మూవీ అని రాసేసేసి ఏం చేస్తాము, తర్వాత ఏం చేస్తాం, వేర్ అని పెట్టేసేసి ఏం చేస్తాం, వేర్ అని పెట్టేసేసి ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 2010 అని పెట్టేసేసి సెమీకాలన్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ఏమైంది, క్వైరీ ఇలాంటి కాలం అనేది లేదు అన్నారు. అరే రాసిన క్వైరీ కరెక్టే కదా, 2010లో ఉన్న మూవీస్ లిస్ట్ అంతా కూడా నాకు వచ్చేది కదా, కానీ ఇలా రాలేదు అంటే ఏదో సంథింగ్ ఈజ్ ఫిషింగ్, ఏదో జరుగుతుందనమాట. మన కోడే అసలు లేదు అంటున్నాడు ఆ కాలమే. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఆ టేబుల్కి వెళ్ళి చూద్దాం. ఆ టేబుల్లోకి వెళ్ళేసి ఇయర్ అనే కాలం ఉందో లేదో చూశాను. ఇయర్ అనే కాలంలో ఇక్కడ ఏముందో చూడు. అరే ఏముంది, ఇయరే కాకుండా దాంతోపాటు మంత్ ఉంది, దాంతోపాటు డేట్ కూడా ఉంది. మామూలుగా ఇయర్ అనే నెంబర్ కనుక ఉన్నట్టే అప్పుడు ఏమయ్యేది, మనం చెప్పిన ఇయర్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఇయర్లో ఉన్న మూవీస్ అన్నీ కూడా నాకు స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యాయి. అవునా కాదా? ఇలా నాకు డిస్ప్లే అవ్వాలి అంటే నాకు ఏమైందంటే, ఇలా క్వైరీ రాస్తే నాకు ఏమైందంటే రాలేదు. ఎందుకు రాలేదు అంటే, ఓన్లీ మనం చెప్పిన నంబర్ ఒక్కటే కనుక ఉంటే ఆ డేటాని మొత్తాన్ని తీసుకొచ్చేది. కానీ మన దగ్గర ఉన్న టేబుల్లో ఏముందంటే ఇయర్ ఉంది, మంత్ ఉంది, అలానే డేట్ కూడా ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనకు కావాల్సిన క్వైరీని తెచ్చుకోవాలి అంటే మనకు తెలిసిన సింటాక్స్ వేలో నేర్చుకోవడం అనేది కష్టం. అందుకోసం ఇలాంటి కండిషన్ని మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే 2 థింగ్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒకటి చేయాలన్నమాట, ఫిల్టర్ చేయాలి. దేనిని, 2010 అనే ఒక ఇయర్ని మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న టేబుల్లో నుండి బోలెడన్ని అకాడమిక్ ఇయర్స్ ఉన్నాయి అనమాట. మన దగ్గర ఉన్న టేబుల్ కనుక మీరు చూసారనుకో, ఈ టేబుల్లో ఏమున్నాయో చూడండి. ఈ టేబుల్లో బోలెడు సంవత్సరాల్లో రిలీజ్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి. 2017 అని, 2018 అని, 2010 అని, ఇలా బోల్డ్ సంవత్సరాల్లో బోల్డ్ ఇయర్స్లో రిలీజ్ అయిన మూవీస్ బోలెడు అని ఉన్నాయి. వాటిల్లో మనం ఏం చేయాలంటే ఒక ఇయర్ 2010 అనే ఇయర్లో ఉన్న మూవీస్ని మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఆ 2010 అనే ఇయర్తో ఉన్న రిలీజింగ్ డేట్స్ ఉన్న మూవీస్ని మాత్రం మనం ఏం చేయాలంటే ఫిల్టర్ అనేది చేయాలి. ఆ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే గ్రూప్ బై అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి మనకు కావాల్సినది ఈచ్ మంత్లో ఉన్న మూవీస్ యొక్క లిస్ట్ కావాలి. అవునా కాదా? నాకేం చేసేసాను, నిన్న గ్రూప్ బై అనే కాన్సెప్ట్ ఏం చేశాను, మన దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏమున్నాయి అంటే బోలెడన్ని ప్లేయర్స్ ఉన్నారు. ఆ ప్లేయర్స్లో స్కోర్ అనేది చూద్దాం అనుకున్నాను. ఏం చేశాను, ఎంతమంది ప్లేయర్స్ అని రన్స్ కొట్టారు కదా, వాళ్ళ టోటల్ స్కోర్ మొత్తం తెలుసుకోవాలంటే ఏం చేశాను, ఈచ్ ప్లేయర్ యొక్క టోటల్ స్కోర్ కనుక్కోవాలంటే మనం ఏం చేసాము, ఈచ్ ప్లేయర్ ఈచ్ పర్సన్ అని అన్నామనుకో, అప్పుడు మనం ఏం చేసాము మీ అందరికి తెలుసు కదా, గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసాం. గ్రూప్ బై అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తామంటే దాని మీనింగ్ ఏంది, మన దగ్గర మెయిన్ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ నుండి మనం ఏదైనా ఒక కండిషన్ కనుక చెప్పామనుకో, ఆ కండిషన్ని ఫిల్టర్ చేసేసుకొని ఒక టేబుల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ టేబుల్లో ఒకే ఇయర్తో ఆర్ ఒకే నేమ్తో ఏదైనా డేటా ఉంది అంటే ఆ డేటా మొత్తం కూడా సపరేట్ అయ్యి ఒకే నేమ్తో ఉన్న డేటా మొత్తం కూడా ఒక గ్రూప్గా, అలానే వేరొక నేమ్తో ఉన్న డేటా మొత్తం వేరొక గ్రూప్గా అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అలా సపరేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము, అగ్రిగేషన్స్ కానీ లేదంటే సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే అగ్రిగేషన్స్ పర్ఫామ్ చేస్తాం. అలానే తర్వాత ఏం చేస్తాము, వచ్చిన వాల్యూస్ అన్ని ఇండివిజువల్గా తీసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం, రిజల్ట్ అనే కాలంలో మనకు కావాల్సిన డేటాని చూపించేస్తాం. ఓకేనా, అటన్నిటిని కంబైన్ చేసి చూపిస్తాం. ఎప్పుడైనా సరే గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడామంటే 2 వాడాలన్నమాట. ఒకటి, ఈచ్ మంత్ అని చెప్పినప్పుడు గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడాలి. ఆ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడేటప్పుడు గ్రూప్స్ చేసిన తర్వాత కంపల్సరీ మనం ఏం చేయాలంటే గ్రూప్స్ చేసిన కంపల్సరీ అగ్రిగేషన్ అనేది అప్లై చేయాలి. అలా అప్లై చేస్తేనే మనం చేసిన క్వైరీ అనేది సక్సెస్ అవుతుంది, లేకపోతే అది ఫెయిల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మన క్వైరీ ఏంటిది, ఈచ్ 2010 అనే ఇయర్లో బోలెడన్ని నెలలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క నెల అంటే ఈచ్ మంత్లో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయి చెప్పండి అన్నాడు. ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయి చెప్పండి అన్నాడు అనమాట. ఒక నెలలో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయి, వాటన్నిటి ఎన్ని రిలీజ్ అయినాయి అనేది చెప్పమన్నాడు. అలా చెప్పాలి అంటే
మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫిల్టర్ చేయాలి. మన దగ్గర ఉన్న టేబుల్లో 2010 అనే ఇయర్ని ఫిల్టర్ చేయాలి. ఆ తర్వాత గ్రూప్ బై అనే కాన్సెప్ట్ మంత్ అనే నేమ్ మీద అప్లై చేయడం అనేది చేయాలి. ఇలా చేయడం ద్వారా మన క్వైరీని ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న యూజ్ కేస్కి ఎస్క్యూఎల్ క్వైరీ అనేది రాయొచ్చు అనమాట. మీ అందరికీ అర్థమైంది కదా. ఇలా రాయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇలా ఒకే కాలంలో మంత్, ఇయరు, డేటు ఇలా అన్నీ కలిసి ఉన్నాయి అనుకో, వాటన్నిటిని ఎక్స్ట్రాక్ట్ అనేది చేయాలి అంటే మనం మరొక కాన్సెప్ట్ అనే దాని గురించి నేర్చుకోవాలి. అంటే ఒక అకాడమిక్ ఇయర్, పర్టికులర్ అకాడమిక్ ఇయర్ లేకుండా మంత్, డేటు, అలానే టైము, అలానే ఇయర్తో గనక ఒక వాల్యూ గనక ఉంది అంటే ఆ వాల్యూలో ఈచ్ మంత్ని మనం పర్టికులర్గా ఒక డేట్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అనేది చేయాలి అంటే అప్పుడు కామన్గా మనం ఏం చేస్తామంటే ఈ ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే మన క్వైరీని మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. మన దగ్గర ఒక డేట్ ఫంక్షన్ ఉంది కదా. డేట్ ఫంక్షన్ అంటే దాంట్లో పర్టికులర్ 2010 అని 2000 దాంట్లో 10th మంత్ అని తర్వాత సో డేట్ అని ఇలా బోల్డ్ అని ఉన్నాయి కదా. అంటే ఒక డేట్ ఫంక్షన్ అనే ఒక కాలం ఉంది. ఆ కాలం నుండి మనకు కావాల్సిన మంత్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని మనం తెచ్చుకోవాలి అంటే మనం అప్పుడు ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ని వాడేసి మనం ఏం చేస్తామంటే మన క్వైరీని మనం ఏం చేయొచ్చు అంటే మన క్వైరీని మనం క్రియేట్ చేయవచ్చు అన్నమాట. అలా చేయడానికి కామన్గా సాఫ్ట్వేర్లో కామన్గా ఏం వాడతామంటే ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం టైం కోసమే కదా మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ వాడతాం. ఏం ఫంక్షన్ అంటే ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అంటే మన దగ్గర కంబైన్డ్గా ఒక డేట్ ఉంది. అంటే ఎగ్జాంపుల్ లైక్ పెయింట్ తీసుకుందాం. ఇక్కడ కనుక మీరు చూసారనుకో, నాకు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏమున్నాయంటే బోల్డ్ అని కాలమ్స్ ఉన్నాయి. వాటిలో నాకు అన్ని అనవసరం. డేట్ అనే ఒక కాలం ఉంది. డేట్ అనే కాలంలో 2/4/2020 అని ఉంది. అంటే నేను ఇక్కడ ఒక టైం కనబడుతుంది కదా, డేట్ ఫంక్షన్. ఈ డేట్ ఫంక్షన్లో ఎగ్జాక్ట్లీ 4వ నెలలో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయి లేదా 2వ తారీఖున ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయి అనేవి ఇలా ఒక డేట్ ఫంక్షన్ నుండి ఒక మంత్లో కానీ ఫలానా రోజులో కానీ ఎన్నెన్ని మూవీస్ రిలీజ్ అయినాయి, ఫలానా ఇయర్లో కానీ ఎన్నెన్ని మూవీస్ రిలీజ్ అయినాయి, ఇలాంటి కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకోవాలి అంటే ఇలాంటి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసేసి మనం ఒక క్వైరీ అనేది రాయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్టీఆర్ఎఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మన క్వైరీ అనేది రాయవచ్చు అనమాట. ఇలా రాయాలి అంటే ఈ ఎస్టీఆర్ఎఫ్ ఫంక్షన్కి ఒక సింటాక్స్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక దాని నుండి చెప్పాలి అంటే కంప్యూటర్కి చెప్పాలి అంటే కంప్యూటర్ ఏం చేస్తుంది, రూల్స్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యింది. ఆ రూల్ అనేది మనం తప్పు రాసామనుకో కంప్యూటర్ అనేది అర్థం చేసుకోగలదా? చేసుకోలేదు కదా. అందుకని కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది అంటే సింటాక్స్ అనేది దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యిద్ది అనమాట. అంటే రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే మనం ఏ లాంగ్వేజీలో అయితే కంప్యూటర్కి చెప్తున్నామో ఆ లాంగ్వేజీలో మనం ఏం చేయాలంటే చాలా స్ట్రిక్ట్గా అనేది సింటాక్స్ వర్డ్స్ అనేది రాయాలన్నమాట. అలా రాస్తేనే కంప్యూటర్కి అర్థమైంది. అందుకే దాన్ని ఏమంటామంటే సింటాక్స్ అంటామని మీ అందరికీ తెలుసు కదా. అంటే ఒక డేట్ ఫంక్షన్లో నుండి ఫలానా మంత్ని ఫలానా ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఫంక్షన్ యూజ్ చేసేసి ఏం చేస్తామంటే ఎక్స్ట్రాక్ట్ అనేది చేస్తాం. అలా చేయడానికి దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏమని రాస్తామంటే ఎస్టీఆర్ఎఫ్ టైం అని పెట్టేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి అక్కడ ఏం చేస్తామంటే ఒక ఫార్మల్ అనేది ఇస్తామన్నమాట. ఒక ఫార్మెట్ అనేది ఇస్తామన్నమాట. ఆ ఫార్మెట్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న డేట్ ఫంక్షన్ నుండి ఏది మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇయరా, మంతా, లేదా డేటా, లేదా టైమా అని ఇలా ఉంటాయి కదా, వేరియస్ ఉంటాయి కదా. వాటిల్లో నుండి ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఒక్క ఫార్మెట్ని మాత్రమే అక్కడ ఇస్తాం. ఇయర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నాం అనుకో అక్కడ వై అని ఇచ్చామనుకో అంటే ఏమైందంటే ఆ టోటల్ కాలంలో నుండి ఇయర్ మాత్రమే సపరేట్ అయిపోయింది అనమాట. అక్కడ మంత్ అనేది ఇచ్చాను అనుకో నేను ఏమైందంటే
మన దగ్గర ఉన్న ఫంక్షన్ ఉంది కదా, ఇందాక రాశాను కదా 2/4/2020 అని చెప్పాను. ఆ డేట్ ఫంక్షన్ నుండి ఓన్లీ ఇయర్ ని మాత్రమే మనం తెచ్చుకోవాలి అంటే STRF టైం అని రాసేసి దాని పక్కన ఇయర్ అనే ఒక ఫార్మేట్ కనుక పెట్టి దాని పక్కన ఫీల్డ్ నేమ్ కనుక ఇచ్చేసి అనుకో, అప్పుడు ఏమైందంటే ఆ టోటల్ డేట్ ఫంక్షన్ లో ఉండి ఇయర్ మాత్రమే వచ్చేస్తుంది. మంత్ అని చెప్పాను అనుకో ఫార్మేట్ ప్లేస్ లో మంత్ మాత్రమే వస్తుంది. అలాంటి డేట్ అని చెప్పాను అనుకో డేట్ మాత్రమే వస్తుంది అనమాట. ఇలా చేయడానికి ఏం చేస్తామంటే మన దగ్గర ఒక డేట్ ఫంక్షన్ ఉంది. ఆ డేట్ ఫంక్షన్ లోని పర్టికులర్ టర్మ్ ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే STRF టైం అని రాసేసి దాని పక్కన ఒక రౌండ్ బ్రేస్ ఇచ్చేసి ఆ దాంట్లో ఏం చేస్తామంటే మనకి ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫార్మేట్ చెప్పేసేసి దాని పక్కన ఏం చేస్తామంటే ఫీల్డ్ అండర్ స్కోర్ నేమ్ అంటే దాన్ని ఏమంటారంటే ఏ కాలంలో ఉన్న డేటాని మనం మారుద్దాం అనుకుంటున్నాము, తెచ్చుకోవాలి అనుకుంటున్నాము అనే కాలం యొక్క పేరు అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ సింటాక్స్ అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. అలా చేయడానికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఒకటి చేస్తున్నాను. STRF లో ఇయర్ అనేది తెచ్చుకోవాలనుకున్నాను. ఒక డేట్ ఫంక్షన్ లోని ఇయర్ అనేది తెచ్చుకోవాలంటే దానికి కామన్ గా రాసే సింటాక్స్ ఏంటిది అంటే STRF టైం అని రాసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ రాసి ఈ STRF టైం అనే ఫంక్షన్ కనుక వాడామనుకో మన డేటా మొత్తం కూడా ఎలా ఇవ్వాలి అంటే స్ట్రింగ్స్ లో ఇవ్వాలన్నమాట. స్ట్రింగ్స్ లో ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే మన డేటా మొత్తం కూడా స్ట్రింగ్స్ లోకి మార్చడానికి ఏం చేస్తామంటే ఈ STRF టైం అనే ఫంక్షన్ ద్వారా స్ట్రింగ్స్ డేటాలోకి మారిద్ది అనమాట. అందుకని ప్రతి కాలం కి స్ట్రింగ్ అనేది ఇవ్వాలన్నమాట. అందుకోసం ఏం చేస్తామంటే STRF టైం అని రాసేసి రౌండ్ బేస్ పెట్టేసేసి దాంట్లో ఫార్మేట్ అనేది ఇవ్వాలి. ఏ ఫార్మేట్ లోకి మారుద్దాం అనుకుంటున్నాము? ఇయర్ అనే ఫార్మేట్ లోకి మారుద్దాం అనుకుంటున్నాం. అందుకోసం ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టేసి పర్సంటైల్ పెట్టి క్యాపిటల్ Y అని పెట్టాను అనుకో, అప్పుడు ఏమైంది అంటే మన దగ్గర ఉన్న డేట్ ఫంక్షన్ లో డేటా మొత్తం కూడా దేంట్లోకి మారిపోయింది అంటే మంత్ లోకి మారిపోయింది అనమాట. ఇయర్ లోకి మారిపోయింది. దాని పక్కన ఏం చేస్తానంటే ఒక కామా పెట్టేసి ఫీల్డ్ నేమ్ ఏ కాలం అయితే తీసుకుంటున్నానో ఆ కాలం నేమ్ పెట్టేసి కనుక చేసానుకో ఆ కాలంలో డేట్ ఫంక్షన్ లో ఉండి ఏం తీసుకుంటుంది అంటే ఓన్లీ ఇయర్ మాత్రమే తీసుకుంటుంది. అలా కాకుండా నేను ఏం చేశానంటే పర్సంటైల్ పెట్టి M అని పెట్టాను అనుకో, అప్పుడు ఏమైందంటే మన డేట్ ఫంక్షన్ లో నుండి ఏం చేస్తుందంటే ఏ కాలంలో అయితే డేట్ ఫంక్షన్ ఉందో ఆ డేట్ ఫంక్షన్ నుండి ప్రతి రోలో నుండి కూడా ఏం చేస్తుందంటే మంత్ ని మాత్రమే తీసుకుంటా ఉంటది అనమాట. ఇలా తీసుకోవడానికి ఏం చేస్తామంటే STRF టైం అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇదంతా కూడా మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఈ ఫార్మేట్ అంతా అర్థం చేసుకొని తర్వాత డీప్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాం. ఓకే సార్. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా క్వైరీ ఏంటిది ఒకసారి చూద్దాం. ఏంటిది 2010 అనే ఒక సంవత్సరం నుండి ఏం చేశాను 2010 అనే ఒక అకాడమిక్ ఇయర్ ఉంది. ఆ అకాడమిక్ ఇయర్ లో బోల్డ్ అన్ని మూవీస్ రిలీజ్ అయినాయి. వాటిల్లో ఈచ్ మంత్ లో ఎన్నెన్ని మూవీస్ రిలీజ్ అయినాయో చెప్పండి అన్నారు. అలా చెప్పాలి అంటే ఇక్కడ నాకు ఏముందంటే డేట్ ఫంక్షన్ అనేది ఉంది నా దగ్గర ఉన్న కాలం. ఈ డేట్ ఫంక్షన్ నుండి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే అలా క్వైరీ రాయాలంటే మనం ఏం చేస్తామంటే STRF ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అలా STRF ఫంక్షన్ యూజ్ చేసి సింటాక్స్ రాయాలంటే దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏం చేస్తామంటే సెలెక్ట్ అని రాసేసేసి మనం ఏం చేద్దామంటే మనం డేట్ ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఏం చేస్తున్నాము అందుకోసం ఏం చేస్తున్నాం 2 సింటాక్స్ అనేవి వాడాలని చెప్పాను. ఏం చేయాలి ఫస్ట్ మనం ఏం చేయాలి ఇయర్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి గ్రూప్ బై అనే కాన్సెప్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనేది ఒకసారి చూసేద్దాం డైరెక్ట్. ఇక్కడ నా దగ్గర ఏముందంటే ఈ టేబుల్లో నుండి నాకు ఏం చేశానంటే ఈ టేబుల్ మొత్తం కూడా ఏముందంటే ఇర్రెగ్యులర్ గా ఉంది కాబట్టి దీన్ని డేట్ ఫంక్షన్ అంటాం. ఈ డేట్ ఫంక్షన్ లో నుండి ఫలానా ఇయర్ లో ఫలానా మంత్ లో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయో చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే STRF అనే ఫంక్షన్ ద్వారా చేస్తామన్నమాట. అలా చేయాలి అంటే సింటాక్స్ ఏంది అనేది చూద్దాం. సింటాక్స్ ఏంటి అంటే సెలెక్ట్ అని చెప్పేసేసి తర్వాత మనం ఏం చేస్తాం ఫ్రమ్ అని పెట్టేసేసి సెలెక్ట్ చేస్తున్నాం అనమాట మన టేబుల్ నుండి. ఏ టేబుల్ నుండి మూవీ అనే టేబుల్ నుండి కొంత డేటా అనేది సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇలా సెలెక్ట్ చేయాలి అంటే మనం ఈ డేట్ ఫంక్షన్ నుండి డేటా అనేది తెచ్చుకోవాలంటే మనం 2 స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. మొదటి స్టెప్ ఏంటంటే మనం ఫిల్టర్ చేసుకోవాలి. దేన్ని ఫిల్టర్ చేసుకోవాలి? మన దగ్గర ఉన్న డేట్ ఫంక్షన్ లో నుండి ఏ అకాడమిక్ ఇయర్ అయితే ఉందో ఆ అకాడమిక్ ఇయర్ కి రిలేటెడ్ గా ఉన్న టర్మ్ ని మనం ఏం చేయాలి అంటే ఎక్స్ట్రాక్ట్ అనేది చేయాలి.
అలా చేయాలి అంటే ఏం చేయాలి వేర్ అనే ఒక క్లాజ్ని వాడాలి. ఆ వేర్ అనే క్లాజ్ని వాడాలి అంటే ఎలా రాస్తామనేది చూడు. వేర్ అని రాసేసాను. తర్వాత ఏం చేశానంటే ఒక కండిషన్ రావాలి. కండిషన్ రావాలి అంటే నాకేంది, ఏ కండిషన్ 2000 ఇయర్ సారీ ఫర్ ద ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 2010 అని తెచ్చుకోవాలనుకో. 2010 అనే ఇయర్ లేదు, అక్కడంతా కూడా డేట్ ఫంక్షన్ ఉంది. ఆ డేట్ ఫంక్షన్లోండి మన ఇయర్ని కనుక తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే డేట్ అంతా కూడా కలిపి ఉంటే అప్పుడు ఆ డేట్ని స్ప్లిట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఎస్టీఆర్ఎఫ్ అనే ఫంక్షన్ వాడాలి. అందుకోసం ఏం చేశానంటే ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఒక ఫంక్షన్ వాడేసి, దాని సింటాక్స్ తెలుసు కదా, ఎస్టీఆర్ఎఫ్ టైం అని పెట్టేసి దాని తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి మనం ఇయర్ నుండి కదా తెచ్చుకోవాలనుకుంటుంది. అందుకోసం ఏం చేయాలంటే ఒక ఫార్మాట్ అనేది వాడాలి. డబుల్ కోట్స్ పెట్టేసి అక్కడ పర్సంటైల్ వేసి దాని తర్వాత క్యాపిటల్ వై అని పెట్టామనుకో, అంటే ఏమైంది అంటే మనం చెప్పే కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ అని పెట్టేసి ఫార్మాట్ తర్వాత మనం ఏం చేయాలి, ఏ కాలం అయితే ఉందో ఆ కాలం యొక్క నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఉన్న డేట్ ఫంక్షన్ ఉన్న కాలం నేమ్ ఏంటిది రిలీజ్ అండర్ స్కోర్ డేట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే రిలీజ్ అండర్ స్కోర్ డేట్ అనే కాలం నుండి మనం ఏం చేస్తుందంటే ఇయర్ ని మాత్రమే స్ప్లిట్ చేస్తున్నాను అని దాని మీనింగ్. ఏ అకాడమిక్ ఇయర్ నుండి స్ప్లిట్ చేస్తున్నాను అంటే ఇవన్నీ స్ట్రింగ్స్ అన్నాను కదా, అందుకొని ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇక్కడ ఒక స్ట్రింగ్ పెట్టుకో. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 2010 అనే ఇయర్ నేనేం చేస్తున్నానంటే రిలీజ్ అండర్ స్కోర్ డేట్ అనే కాలం నుండి 2010 అనే ఇయర్ లో ఉన్న డేటాని మొత్తాన్ని కూడా నేనేం చేస్తున్నానంటే నా టేబుల్ నుండి ఫిల్టర్ అనేది చేస్తున్నానని చెప్పాను అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇయర్ వచ్చేసేసింది. ఓకే డన్. ఇయర్ కోసం ఇలా రాశాను. తర్వాత మనం ఏం చేయాలి, స్టెప్ 1 ఈజ్ ఓవర్. రెండోది ఏం చేయాలి, గ్రూప్ బై అనే కాన్సెప్ట్ ని మంత్ మీద యూజ్ చేయాలి. మంత్ మీద యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, మీ అందరికీ తెలుసు కదా, గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడాలంటే ఏం చేస్తాము గ్రూప్ బై అని పెట్టేసేసి ఇక్కడ ఏం చేస్తాం బై అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తాం మంత్ మీద చేయాలి. మన దగ్గర ఉన్న మంత్ ఎలా ఉందో చూడు. మంత్ మీద అంటే ఇక్కడ మనకంతా కూడా ఫలానా మంత్ అని తెలుసా, తెలియదు కదా. ఆ మంత్ మీద చేయాలి అంటే ఏం చేయాలి, డేట్ ఫంక్షన్ తో కంబైన్డ్ అయ్యి ఉంది. డేట్ ఫంక్షన్ తో కంబైన్డ్ అయ్యి ఉంది అంటే మంత్ ని మాత్రమే తీసుకురావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, మంత్ ని మాత్రమే తీసుకురావాలంటే ఏం చేస్తాము ఎస్టీఆర్ఎఫ్ ఫంక్షన్ వాడతాం కదా. ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఫంక్షన్ వాడేసేసి దాని పక్కన నేను ఏం చేశాను, రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఏం చేసిందంటే ఫార్మాట్ అనేది వాడాలి కాబట్టి డబుల్ కోట్స్ వాడి దాంట్లో ఏం చేద్దాం అనుకున్నా అంటే మంత్ అని తెచ్చుకుందాం అనుకుంటున్నాను కాబట్టి స్మాల్ ఎం అని పెట్టేసేసి తర్వాత ఒక సెమీ కాలం ఒక కామా పెట్టేసేసి తర్వాత నేనేం చేశాను అంటే కాలం నేమ్ ఇవ్వాలి. కాలం నేమ్ ఏంటంటే రిలీజ్ అండర్ స్కోర్ డేట్ అని ఇచ్చేసాను. డేట్ అని ఇచ్చేసేసి నేనేం చేశాను అంటే గ్రూప్ బై వాడుతున్నాను కాబట్టి దీని చివరిలో ఏం చేశాను ఒక సెమీ కాలం ఇచ్చాను. ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడుతున్నాను కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడ రాసిన మంత్ మొత్తాన్ని కూడా కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే మంత్ అనే కాలంని ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే అక్కడ మంత్స్ మొత్తం కూడా వచ్చేసినాయి అనమాట. ఇక్కడ ఏం చేశానంటే ఈ కాలం మొత్తం కూడా నాకు కన్ఫ్యూజ్గా ఉంది. అందుకోసం నేనేం చేశానంటే యాజ్ అని చెప్పేసేసి నేనేం చేసేసానంటే ఈ మొత్తాన్ని కూడా నేనేమనుకున్నాను మంత్ అని అనుకున్నాను. మంత్ అని చెప్పేశాను. తర్వాత నేనేం చేశానంటే ఈచ్ మంత్ లో ఎన్నెన్ని మూవీస్ రిలీజ్ అయినాయో కావాలి అనుకున్నాను. అందుకోసం ఏం చేశానంటే కౌంట్ అంటే గ్రూప్ ఫంక్షన్ వాడాను కాబట్టి కంపల్సరీ అగ్రిగేషన్ వాడాలి కదా. కౌంట్ అని పెట్టేసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లో స్టార్ పెట్టాను. ఈ మొత్తాన్ని కూడా ఏమనుకున్నా అంటే యాజ్ టోటల్ మూవీస్ అని తీసుకున్నాను. టోటల్ అండర్ స్కోర్ మూవీస్ అని తీసుకున్నాను. మూవీస్ అని తీసేసుకొని నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, 2010 అనే సంవత్సరంలో నాకు ఏమైనాయి అంటే 3వ నెలలో ఏమైనాయి అంటే 2 మూవీస్ రిలీజ్ అయినాయి. 4వ నెలలో ఏమీ లేవు అనమాట. 5వ నెలలో ఎన్ని ఉన్నాయంటే ఒక మూవీ వచ్చేసింది. అలానే 6వ నెలలో ఎన్ని వచ్చినాయి అంటే 3 మూవీస్ వచ్చినాయి. 7వ నెలలో ఎన్ని వచ్చినాయి అంటే ఒక మూవీ వచ్చింది. 11th మంత్ లో ఎన్ని వచ్చినాయి అంటే 1 మూవీ రిలీజ్ అయింది అనమాట.
అంటే మనం మూవీస్ అనే టేబుల్లో మనం ఏం చేసేసామంటే ఇలా ఈచ్ మంత్లో ఎన్నెన్ని మూవీస్ రిలీజ్ అయినాయో చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా ఎస్టీఆర్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనం ఎస్క్యూఎల్లో ఫార్మల్గా మనం ఏం చేస్తామంటే ఇలాంటి క్వైరీని యూజ్ చేసేసి మన డేటాని మొత్తాన్ని కూడా తెచ్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? దీంతో ఎవరికన్నా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే, డన్. అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే అలానే ఇంకొక ఫంక్షన్ కూడా ఉందన్నమాట. మనం ఎస్క్యూఎల్లో క్వైరీ రాసేటప్పుడు మనం మరొక ఫంక్షన్ని కూడా యూజ్ చేస్తాం అనమాట. ఏంటిది అంటే క్యాస్ట్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఎస్టీఆర్ఎఫ్ ఫంక్షన్ కానీ క్యాస్ట్ ఫంక్షన్ అనే వాటిని ఏం చేస్తారంటే ఒక కాలంలో ఉన్న డేటా ఏమైందంటే డేట్ ఫంక్షన్గా కనుక ఉంటే ఆ డేట్ ఫంక్షన్ని స్ప్లిట్ చేయడానికే మనం ఈ ఎస్టీఆర్ఎఫ్ అనే ఫంక్షన్ కానీ క్యాస్ట్ ఫంక్షన్ని యూజ్ చేస్తూ ఉంటాం. దానిలో మెయిన్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరూ దేన్ని వాడతారంటే ఈ ఎస్టీఆర్ఎఫ్ అనే ఫంక్షన్ని ఎక్కువగా వాడతారన్నమాట. ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఫంక్షన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ క్యాస్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తారంటే వరాకల్ డీబీ ఇలాంటి వాటిలో రిక్వైర్మెంట్కి తగ్గట్లు వాడతారు. అందరికీ కామన్గా వచ్చేది, ఈవెన్ నాకు కూడా బాగా కామన్గా వచ్చే సింటాక్ ఏది అంటే ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఫంక్షన్ వచ్చు, కానీ మిగతావన్నీ కూడా ఎంత ప్రాపర్ డెవలపర్కి అయినా సరే రావు అనమాట. అందుకోసం అది ఒక సింటాక్ గుర్తుపెట్టుకొని మిగతావన్నీ కూడా ఏమవుతుందంటే జస్ట్ నార్మల్గా నేర్చేసుకొని ఎప్పుడైతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు సింటాక్ అనేది రాసేస్తే సరిపోతుంది అనమాట. వాటి యొక్క వాల్యూస్ మొత్తాన్ని కూడా మీ అందరికి ఏం చేస్తానంటే గ్రూప్లో షేర్ చేసేస్తాను. ఈ ఫంక్షన్ ఒక్కటి నేర్చేసుకొని మిగతా 2 ఫంక్షన్స్ ఉంటే అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, అసైన్మెంట్స్ ద్వారా ఇస్తాను. ఓకే. ఇప్పుడు మనం చెప్పుకునే మరొక కండిషన్ ఏంటంటే క్యాస్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ క్యాస్ట్ ఫంక్షన్తో మనం ఏం చేస్తామో చూద్దాం. ఈ క్యాస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న స్ట్రింగ్ అనే వాల్యూస్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఇంటీజర్ వాల్యూలోకి మార్చడానికి మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న నంబర్స్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఇంటీజర్లోకి మార్చడానికి మనం ఏం చేస్తామంటే ఈ క్యాస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేసి వచ్చేస్తాం అనమాట. ఈ క్యాస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక నంబర్ స్ట్రింగ్ అనే డేటాలో ఉన్న ఒక నంబర్ని ఇంటీజర్ రూపంలోకి మార్చడానికి మనం ఏం చేస్తామంటే ఈ క్యాస్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ మనం కనుక చూసామనుకో, ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఏముందో చూడు, ఇక్కడ ఇయర్ అనేది ఉంది. ఇయర్ అనేది మొత్తం కూడా దేంట్లో ఇచ్చాను డబుల్ కోట్స్ పెట్టి లోపల పెట్టానంటే దాని మీనింగ్ ఏంటిది? స్ట్రింగ్ లో ఇచ్చినట్లు అనమాట. ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్ మొత్తాన్ని కూడా ఇంటీజర్ లోకి మార్చాలి అంటే మనం ఇచ్చిన డేటాని స్ట్రింగ్ నుండి ఇంటీజర్ లోకి మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే కాస్ట్ అనే ఒక ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. ఆ కాస్ట్ అనే ఫంక్షన్ ని ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ రాసిన ఏదైతే స్ట్రింగ్ డేటా ఉందో ఇంటీజర్ నెంబరు, ఆ నెంబర్ కాడ మనం ఏం చేస్తామంటే కాస్ట్ అని పెట్టేసేసి ఒక రౌండ్ బ్రేసెస్ అనేది తీసుకొని ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేస్తామంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నానంటే ఎలా మారుస్తుందంటే ఇంటీజర్గా మారుస్తున్నాను. ఇంటీజర్ అని పెట్టేసేసి ఒక రౌండ్ బ్రేస్తో క్లోజ్ చేసేసి ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ఇన్వర్ట్ కామాస్, ఆ ఇన్వర్ట్ కామాస్ మొత్తాన్ని కూడా తీసేస్తే అప్పుడు ఏమైందో చూసింది. అప్పుడు ఏమైందంటే ఆ డేటాలో ఎలాంటి చేంజెస్ లేవు. అంటే ఇప్పుడు నేనేం చేశాను, క్యాస్ట్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేశాను, ఏం చేయడానికి యూజ్ చేశాను, మీ అందరికి అర్థమైంది కదా. ఏం చేశాను, ఎప్పుడైతే మనం ఒక ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఫంక్షన్ రాసామో ఆ రాసిన దానిలో నంబర్స్ అన్నీ కూడా దేంట్లో ఉండాలంటే ఇంటీజర్లో ఉండాలి. ఇంటీజర్ పార్ట్ లోపలికి ఏ డేటానైతే మనం మారుద్దాం అనుకుంటున్నామో అలా మార్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కాస్ట్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేసేసి మన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఇలా చేంజ్ అనేది చేస్తామన్నమాట. అంటే మామూలుగా అయితే సింటాక్స్ కనుక చూస్తే ఇక్కడ ఏమైంది, నంబర్ అనేది ఇంటీజర్ అనేది ఎప్పుడు ఎట్లా ఇస్తాము, డబుల్ కోట్స్ పెట్టేసి ఎప్పుడు ఇవ్వమన్నమాట. కానీ ఈ ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఫంక్షన్ లో మనం ఏం చేసేసాము, డబుల్ కోట్స్ కంపల్సరీ పెట్టాల్సి వచ్చింది ఆ సింటాక్ లో. అందుకోసం అలా ఏదైనా ఒక క్వైరీ రాసేటప్పుడు ఆ క్వైరీలో నంబర్స్ అంటే ఇంటీజర్ అనేది మనం స్ట్రింగ్ లెక్కన తీసుకున్నామంటే అలాంటి డేటాని మనం మార్చడానికి మనం ఏం చేస్తామంటే ఈ కాస్ట్ అనే ఒక ఫంక్షన్ ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మన డేటాని మొత్తాన్ని కూడా ఇంటీజర్ రూపంలోకి మారుస్తాం. అలా మార్చడానికి మనం ఏం చేస్తామంటే ఈ కాస్ట్ అనే ఫంక్షన్ ని కామన్ గా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది అర్థం చేసుకుంటే చాలు అనమాట.
అలానే మన రిజల్ట్ మొత్తం కూడా ఇలా వచ్చేసేసింది. ఓకే. అలానే మనం ఇంకేం చేస్తామంటే ఇంకా మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీలో బోలెడన్ని డేటాని డేట్ ఫార్మెట్లో డేట్ ఫంక్షన్లో నుండి బోలెడంత డేటాని మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో ఓన్లీ ఏం చేస్తామంటే ఎస్టీఆర్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసేసి బోలెడు రకాలుగా మనం తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే డేట్ అనే కాలంతో తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఎస్టీఆర్ఎఫ్ ఫంక్షన్లో ఫార్మెట్ అనే ప్లేస్లో %d అని పెట్టామనుకో ఆ డేట్ ఫంక్షన్ నుండి డేట్ అనే డేటా మొత్తం కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. అలానే హవర్స్ రూపంలోకి మార్చుదాం అనుకున్నాం ఒక డేట్ ఫంక్షన్ని అలా మార్చడానికి మనం ఏం చేస్తామంటే ఎస్టీఆర్ఎఫ్ అనే ఫంక్షన్లో ఫార్మెట్ అనే ప్లేస్లో కనుక %h అని కనుక ఇచ్చామనుకో అప్పుడు ఏమైందంటే మనం తీసుకున్న ఏదైతే కాలం ఉందో ఆ కాలంలో ఉన్న డేట్ ఫార్మెట్ మొత్తం కూడా ఏమైందంటే హవర్స్ లోకి మారిపోయింది. అలా కాకుండా మనం ఏం చేసామంటే ఒక కాలంలో ఉన్న డేటా మొత్తం కూడా డేట్ ఫార్మెట్ మొత్తం కూడా మంత్స్ లోకి తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే ఎస్టీఆర్ఎఫ్ ఫంక్షన్ లో ఫార్మెట్ అనే ప్లేస్ లో మనం ఏం చేస్తామంటే %m అని పెట్టామనుకో అప్పుడు మనకి ఏమైందంటే మన దగ్గర ఉన్న డేటా మొత్తం కూడా ఏమైందంటే ఇలా మంత్ లోపలికి వచ్చేసింది. అలానే డే ఆఫ్ ద ఇయర్ అంటే ఇయర్స్ లో కనుక మనం మార్చుకోవాలి అనుకున్నాం అనుకో అప్పుడు ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళేసేసి y అని %y అని పెట్టేస్తామనుకో అప్పుడు ఏమైందంటే మనం పెట్టిన అవుట్పుట్ మొత్తం కూడా ఏమైందంటే ఇయర్ లోకి మారిపోయింది. అలానే మినిట్స్ లోకి కనుక మార్చుకుందాం అనుకున్నాం అనుకో అప్పుడు ఏం చేస్తామంటే %m అని పెట్టేసామనుకో ఆ డేటా మొత్తం కూడా ఏమైందంటే మినిట్స్ లోకి మారిపోతూ ఉంటది అనమాట. ఎస్టీఆర్ఎఫ్ లో మనం ఏం చేస్తామంటే మంత్ లోకి తెచ్చుకోవాలంటే %m అని పెడతాము, ఇయర్ లోకి తెచ్చుకోవాలంటే %Y అని పెడతాము, అలానే డేట్ లోకి మార్చుకోవాలంటే %d అని అనమాట. ఈ సింటాక్స్ లో గుర్తుపెట్టుకుంటే చాలా అనమాట. ఓకే. అలానే ఇంకా మనం ఏం చేస్తామంటే ఇంకా ఈ ఎస్క్యూఎల్ లోనే కామన్ గా ఇంకా బోల్డ్ చేస్తూ ఉంటాం అనమాట. వాటిలో ఏంటంటే మన టెక్స్ట్ మొత్తం కూడా అప్పర్ కేస్ లోకి రావాలన్నా, లోయర్ కేస్ లోకి రావాలన్నా, ఫ్లోర్ లోకి రావాలన్నా, కాలమ్స్ లోకి మనం తెచ్చుకోవాలనుకుంటే సీలింగ్ అలానే రౌండ్ అనే వాటిలో కనుక మనం డేటాని కనుక మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే వీటిలో ఉన్న అప్పరు, లోయర్, ఫ్లోర్, సీల్ అలానే రౌండ్ అనే ఫంక్షన్స్ ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని కూడా న్యూమరికల్ వాల్యూస్ లోకి మార్చడానికి ఇలాంటి ఫంక్షన్స్ అన్నిటిని కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఓల్డెన్ డేస్ లో ఎక్కువగా వాడేవాళ్ళు. నవ్వే డేస్ లో ఏం చేస్తున్నారంటే ఈ అప్పర్ కానీ, లోయర్ కానీ, ఫ్లోర్ కానీ, సీల్ కానీ, రౌండ్ కానీ చాలా రేర్ గా వాడుతూ ఉంటారు అనమాట. అందుకోసం ఈ కాన్సెప్ట్ ని గురించి మీ అందరికీ కూడా ఏం చేస్తానంటే ఒక యూస్ కేస్ తో నెక్స్ట్ ఫర్దర్ ద అసైన్మెంట్స్ చేసేటప్పుడు చేసేద్దాం. ఓకేనా? దీంతో ఈ రోజు సెషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎవరికన్నా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.